నార్మల్ స్టోరీ కేజీఎఫ్ తొక్క అనే రేంజ్లో అయితే ఎలివేషన్స్ పడ్డాయి. కానీ ఎందుకో ఎలివేషన్కి ఇచ్చినంత జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఆ జస్టిఫికేషన్ మిస్ అయింది. ప్రతి సినిమా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సైంధవ్ తీసుకున్నా, సలార్ తీసుకున్నా అంతా పార్ట్ 2లో చూసుకోండి, పార్ట్ 2 ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నారు తప్ప ఇందులో ఇచ్చిన ఎలివేషన్స్కి జస్టిఫికేషన్ అయితే లేదు. అండ్ డిఓపి చాలా బాగుంది. డైరెక్టర్ కూడా సినిమాటోగ్రఫర్ అవ్వడం వల్ల ప్రతి సీన్ కూడా చాలా బాగా తీశాడు. అండ్ ఎడిటింగ్ కూడా తనే తీసుకోవడం వల్ల ఏంటంటే అంత ప్యారల్గా రన్ అవుతుంటాయి. ప్యారల్గా ఒక 3-4 స్టోరీస్ లాగా ఎడిటింగ్ చేశారు. అలాంటి ఎడిటింగ్ తెలుగులో యాక్సెప్ట్ చేయరు అంత ఎక్కువ. అది కాకుండా బీజిఎం కూడా తను కొత్తతనైనా సరే టాప్ క్లాస్లో ఇచ్చారు, అది బాగుంది. డార్క్ కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అయినంత ఇదైతే లేదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా తన మేకోవర్ అయినా అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత కొంచెం బోరింగ్ ఉంది. పార్ట్ 2 అదే చెప్తున్నాయి కదా, ఇప్పుడు సైంధవ్లో ఎలా అయితే మనకి బిల్డప్ షాట్స్ అన్ని రైట్ చేసి లాస్ట్లో పార్ట్ 2 ఉందని పెట్టేస్తారు, ఇందులో కూడా సేమ్ అంతే. ఏదో తీయాలని తీస్తారు తప్ప అంత తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కేజీఎఫ్ అయినా సలార్ అయినా అవి స్టోరీ ఎక్స్టెన్షన్స్, వాటికి పార్ట్ 2 ఉంటే ఓకే. కానీ ఇలాంటి వాటికి ఏంటో జస్ట్ దీన్ని వాడుకుందాం అని సెకండ్ పార్ట్ తప్ప అంత తీయాల్సిన అవసరం అయితే లేదు. బాగానే ఉందన్న మూవీ అయితే. ఈగల్ సినిమా టాప్ నాచ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారి విధ్వంసం చూస్తారన్న సినిమాలో అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చూసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ స్టోరీలో వెళ్తున్నప్పుడు కానీ చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అవుతుంది, ఇంటర్వెల్షన్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే వస్తుందో ఎక్కడో కొద్దిగా స్లో అవుతుందేమో అనిపిస్తుంది మనకి. బట్ సడన్గా మళ్ళీ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా లాగకుండా వెంటనే టాప్ యాక్షన్ అంటే ప్రెజర్ స్టోరీకి వచ్చేయడం వల్ల అది ఎక్కడైతే మనం పడిపోతుంది అనుకున్నామో గ్రాఫ్ పైకి లేస్తుంది అనమాట. సో క్లైమాక్స్ వచ్చేసి మొత్తం అరాచకం అన్నట్టు ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే యాక్షన్ టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ గారు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అని ఎందుకు అన్నారో అది సినిమా వస్తుంది, మేము కూడా సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం సినిమా హిట్ అవుతుందని పక్కా. జాన్ విక్ మూవీ సిరీస్ చూసా, ఇది జేమ్స్ బాండ్ మూవీ సిరీస్ చూసా. జాన్ విక్స్ మూవీలో ఉన్నట్టు యాక్షన్స్ జేమ్స్ బాండ్ మూవీలో ఉన్నట్టు వెపన్స్ కానీ ఇదేది కార్స్ అవి కానీ ఆ యాక్షన్స్ అయితే అమోఘం నిజంగా. అసలు అమెరికాలో ఇలా ఇయర్లీ గన్ ఫెస్టివల్ జరుగుతుందని తెలుసు, ఎప్పుడో 15 years బ్యాక్ విన్నా. అది నిజం అన్నట్టు అది ఎంత అపాయకరం అయిపోతుందో, గన్ కల్చర్ ఎంత అపాయమో అంత బాగా చూపెట్టారు. ఇంకా లవ్ స్టోరీ అయితే ఇలా కూడా లవ్ చేయొచ్చు అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఇంకా కామెడీ అయితే అదో రకం కామెడీ, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ మూవీ అండి. ఇండియన్ సినిమాలో హాలీవుడ్ డైరెక్టర్ దొరికాడు అన్న, మనకు అలాంటి డైరెక్టర్ దొరకడమే గొప్ప అన్న. చాలా బాగా తీశాడు సినిమా అనేది, చాలా బాగా తీశాడు. నేను చెప్తాను